హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వంశజేశ్వంత్. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్గా మీకే వస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్తే జమ్మూ అండ్ కాశ్మీర్, భూతల స్వర్గంగా పిలువబడే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇందులో పెహల్గమ్ అనే ఒక నగరం. ఇది ఒక హిల్ స్టేషన్ అండ్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ప్రత్యేకం ఏమంటే టెంపరేచర్ అనేది 8 degrees to -2 degrees ఉంటుందంట. అంత కూల్గా ఉంటుంది ఈ ప్లేస్లో. ఇలా టెంపరేచర్ తక్కువగా ఉండడంతో చాలామంది టూరిస్టులు అక్కడికి విజిట్ చేయడానికి లవ్ చేస్తారు. మెయిన్గా అయితే ఈ సమ్మర్లో చాలామంది టూరిస్టులు అయితే వెళ్తారు అక్కడికి. ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న ఈవినింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఈవినింగ్ టైంలో టెంపరేచర్ అంతా కూల్గా ఉంది, సరౌండింగ్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక 40 మంది టూరిస్టుల దాకా అక్కడికి వచ్చారు. ఎంజాయ్ చేస్తున్నారు, సరౌండింగ్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సడన్గా ఎక్కడి నుంచి వచ్చారో ఏమో కానీ 3-4 ఆఫీసర్స్ వచ్చారు. వీళ్ళని ఆఫీసర్స్ అని ఎందుకు అంటున్నారంటే గమనించాలి మీరు. ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో వచ్చారంట, గన్స్ పట్టుకొని ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో వచ్చేసరికి వీళ్ళకి అంత ఐడియా రాలేదు. ఇక వీళ్ళే కదా మన ఆర్మీనే కదా అనుకొని వాళ్ళు ఐడి ప్రూఫ్స్ అడిగారంట. ఐడి ప్రూఫ్స్ డీటెయిల్స్ అడిగేసరికి అందరూ చెప్పారు. దగ్గర 40 మంది టూరిస్టులు ఉన్నారు అక్కడ. అలా చెప్తున్నారు. కొంతమందికి అయితే మగవారికి ప్యాంట్లు అయితే ఇప్పదీసి వాళ్ళ చెక్ చేశారంట. అంటే మీకు అర్థమై ఉంటుంది, ప్యాంట్లు ఇప్పదీసి చెక్ చేశారంటే వాళ్ళు ముస్లిమ్సా హిందూసా అని చెక్ చేశారు. అలా చెక్ చేసి ఇందులో ముస్లిమ్స్ లేరు అని మొత్తం హిందూసే నిర్ధారించుకున్న తర్వాత మొత్తం అందరూ పక్కకి నెట్టేసి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి షూట్ చేయడం స్టార్ట్ చేశారంట. అలా చేయగానే ఇక్కడున్న టూరిస్టులకి అసలు అర్థం కావట్లే ఏం జరుగుతుంది, ఎందుకొని భయంతో ప్రాణాలను పిడుగుల్లో పెట్టుకొని పరిగెడుతున్నారు. కొంతమందికి అయితే బుల్లెట్లు తగ్గది, అక్కడే పడిపోయి రక్తం కారుతూ ప్రాణాలు కాపాడుకోవాలని బాబా చాలా నరక యాతన అయితే అనుభవించారు. అసలు ఇందులో కొంతమంది ఎట్లా ఉన్నారంటే అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయ్యి వచ్చిండే న్యూ కపుల్స్ ఉన్నారు. అట్లాంటి కపుల్స్లో భార్య ముందరే భర్తని చంపేశారు. ఎంత వేదన అనుభవించుంటుందన్న. ఇంకొక ఇన్సిడెంట్ ఏమంటే ఫ్యామిలీ మొత్తం అమ్మ నాన్న కొడుకు కూతురు వచ్చింటే అమ్మ కళ్ళ ముందరే నాన్నని కొడుకుని చంపేశారంట. చంపేస్తే ఆ బాధ తట్టుకోలేక ఆమె మమ్మల్ని కూడా చంపేయండి అని వాళ్ళు వేడుకునిందంట. వేడుకుంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా, చెత్తనా కొడుకులు, అసలు మిమ్మల్ని కూడా చంపేస్తే మీ మోడీకి ఎలా తెలుస్తుంది, వెళ్ళి మీ మోడీకి చెప్పండి అది తినేసి వాళ్ళని ఏం చెప్పారంట. అసలు ఎంత సైకోయిజం అంటే, అరే ఇది కాదురా, చేతిలో ఆయుధం లేదు, నిస్సహాయస్థితిలో ఉన్నారు వాళ్ళు, అసలు వచ్చింది టూరిజం ప్లేస్ ఎంజాయ్ చేయడానికి రా, అట్లాంటి వాళ్ళపైన అటాక్ చేసి దాడి చేసి చంపేయడం మగతనం పంపించుకో. అసలు ఏంట్రా, అసలు ధైర్యం ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి. ఇండియన్ ఆర్మీ మీదకి అటాక్ చేసి పోరాడంటారు, చూసుకున్నాం. అలాంటిది ఈ ఇన్సిడెంట్ అంతా జరిగేసరికి టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళు ఒక పాకిస్తాన్ చెందిన వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి అంత కారణమని మేమే ధైర్యంగా చెప్తున్నారంట. అసలు వాళ్ళు ఈ టీఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ అనేది ఏమిటంటే ఆర్టికల్ 370 ఉంది కదా, ఆర్టికల్ 370 ఎప్పుడైతే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో రద్దు చేశారో అప్పుడు పుట్టింది ఈ టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థ. అంటే ఈ ఆర్టికల్ 370కి అగనెస్ట్. ఎందుకు అగనెస్ట్ తెలుసా ఇది? ఈ ఆర్టికల్ 370 ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 370లో ఏముంటాయంటే కాశ్మీర్లో ఏదైనా జాబ్ చేయాలంటే కాశ్మీర్లో నివసించే వాళ్ళే ఉండాలి. కాశ్మీర్లో భూమి కొనాలంటే అక్కడ నివసించే వాళ్ళే ఉండాలి. కాశ్మీర్కి సపరేట్గా ఫ్లాగ్ ఏంది మన ఇండియాలోనే ఉంది, కానీ ఇండియాకి సపరేట్ ఫ్లాగ్ అంట, కాశ్మీర్కి సపరేట్ ఫ్లాగ్ అంట. ఇలా చాలా ఉన్నాయి. ఈ ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దు చేశారో ఇండియాకి కాశ్మీర్కి ఒకటే ఫ్లాగ్, మైనారిటీస్కి రిజర్వేషన్స్ అందాయి. ఇక టూరిజం చాలా అంటే చాలా పెరిగింది. టూరిజం వల్ల మన దేశానికి చాలా ఆదాయం కూడా వచ్చింది. 2023లో అయితే 2,20,00,000 మంది టూరిస్టులు అయితే అక్కడికి విజిట్ చేశారంట. 2024లో అయితే 2,54,00,000 మంది అయితే విజిట్ చేశారంట టూరిస్టులు. అంత అనర్గళంగా అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేసు. అలాంటి ప్లేస్లో అసలు విధ్వంసం సృష్టించారంటే చాలా విధ్వంసం సృష్టించారు. రీసెంట్గా మన మోడీ గారు బయటకు వెళ్ళారు, ఏమంటే విదేశీ పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో 1 వీక్ బ్యాక్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మన దేశానికి విజిటింగ్కి వచ్చారు.
ఇలాంటి సిచ్యువేషన్ని అరుదుగా చేసుకొని వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళ మెయిన్ ఈ సిచ్యువేషన్లో అటాక్ చేశారంటే బయట దేశాల ముందరని మనల్ని బ్లేమ్ చేయడానికి అనేసి ముఖ్య కారణం అది. అసలు అక్కడ సెక్యూరిటీ కూడా తక్కువ ఉందంట ఏరియాలో. ఎందుకంటే కోవిడ్ తర్వాత మన ఇండియాలో అసలు ఇండియన్ ఆర్మీని రిక్రూట్ చేసుకోవడం చాలా చాలా అంటే చాలా తగ్గిపోయింది. సో ఇదొక రీజన్ చెప్పొచ్చు, అక్కడ అటాక్ చేయడం కాపాడడానికి కొంచెం కష్టం అవడం. మరియు ముఖ్యంగా ఇంకొక రీజన్ ఏంటంటే అక్కడ అదొక హిల్ స్టేషన్ కదా, నడుచుకొని వెళ్ళాలంట అక్కడికి. మ్యాక్సిమం నడుచుకొని వెళ్ళాలి, లేకపోతే గుర్రాలపైన వెళ్ళాలి, వెహికల్స్ అన్నీ పోలేవు. సో వాళ్ళు గాయపడి ఉండే వాళ్ళని కాపాడడానికి కూడా చాలా టైం పట్టింది. దగ్గర 27 మంది టూరిస్టులు అయితే చనిపోయారంట ఇప్పటికైతే 40 మందిలో. ఇక రాను ఎంత కౌంట్ పెరుగుతుందో ఏమో తెలియదు. చికిత్స పొందుతుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు హాస్పిటల్లో. అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడుతున్నాడంటే కాశ్మీర్ కాశ్మీర్ని మేము వదులుకోలేము. జగ్యులర్ వెయిన్ అంటే ఏమో తెలుసా? ఈ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, నర్వస్ సిస్టమ్కి హార్ట్కి బ్లడ్ పంప్ చేసే ఒక నర్వ్ అంట, నర్వ్ లాంటిది, 2 కనెక్షన్ ఉంటుంది. అట్లాంటిదంట కాశ్మీర్ వాళ్ళకి. అక్కడ సహాయం చేసిండే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము, మా వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేము, అది ఇదిని వాళ్ళని ఖచ్చితంగా ఇట్లా పొగొడుతున్నాడు వాళ్ళని. అంటే దేశం లోపలే మనకు శత్రువులు ఉన్నారు. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఎంత ఇది చేసి ఇండియన్ ఆర్మీ సూట్లో వచ్చి అటాక్ చేసి చంపారంటే ఖచ్చితంగా వాళ్ళకి లోపల ఎవరో ఒకరు సహాయం చేసింటేనే. కానీ ఎన్నాళ్ళని ఓపికంటుంది. ఖచ్చితంగా తిరగబడాల్సింది ఉగ్రమోకని సమూలంగా ప్రక్షాళనగా చేయకపోతే ఇంకా అసలు కుదరదు. సో ఓకే గైస్, ఈ సంఘటన పైన మీరేమనుకుంటున్నారు? మన ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి రియాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. మరేంటి, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అంటిల్ బాయ్ అండ్ లవ్ యూ ఆల్.